సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడ్డాడు. చాలండి. ఇదిగో దేవుని బిడ్డలారా, సౌలు దావీదును చూసి భయపడుతున్నాడు. ఎందుకు? దావీదు భయపెట్టే ఆకారం కాదు, క్రూరుడిగా లేడు. మరి ఎందుకు దావీదును చూసి భయపడుతున్నాడంటే, దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు చెప్పాలి? యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండేసరికి దావీదును చూసి సౌలు భయపడుతున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు నాకు తోడై ఉండును గాక. నిన్ను చూసి నీ శత్రువులు భయపడుదురు గాక. ఆమేన్. నిన్ను చూసి అంటే మన పక్కనున్న ఎవరిని చూసి? యేసయ్యను చూసి. ఆయన చూస్తే ఏ శ్రమైనా భయపడాల్సిందే. ఒకసారి నేను రోజు ఒకళ్ళ ఇంటికి పోయి ఆడుకునేవాడిని చిన్నప్పుడు. అట్లాగే పరిగెత్తుకుంటూ పోయి ఆడుకుందామని కరెక్ట్గా నేను పోయినప్పుడు అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన అంటే నాకు చాలా భయం. ఆయన గిల్లుతాడు, గిచ్చుతాడు పద్దాకడం. ఆయన చూసి పరుగో ఆ ఇంటి దరిదాపుల్లోకి పోలా. నేనేమంటున్నానంటే, యేసు నీ దగ్గర ఉన్నాడు అనుకో, యేసయ్య మనతో ఉన్నాడు అనుకో, ఏ కీడు వచ్చినా, శాపం వచ్చినా, శత్రువు వచ్చినా చూసి అమ్మో ఏళ్ళతో యేసయ్య ఉన్నాడుగా అని చెప్పి వెనక తిరిగి పారిపోవును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనం భయపడతాం కాదు, మన సమస్య భయపడుతుంది, మన భయమో భయపడుతుంది. హల్లెలూయా. నా చిన్నతనంలో మీరు కూడా ఇనుండొచ్చేమో, ఇళ్ళ డోర్ల మీద ఓ శ్రీ రేపురా అని రాసేవాళ్ళు. మరి ఎంతమందికి తెలుసు? నా చిన్నతనంలో నేను చూశాను. ఓ శ్రీ రేపురా అని రారు. ఎందుకయ్యా అంటే, ఏదో దెయ్యం వస్తుందంట. ఆ దెయ్యం అంట ఇంటికి రాగానే ఆ డోర్ మీద ఓ శ్రీ రేపురా అని చూసి, ఓహో రేపు రావాలా అని చెప్పి వెళ్ళిపోయేదంట. వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చేదంట. మళ్ళా రేపు సేమ్ అదే మాట అక్కడ ఉండిద్ది కదా, ఏం చేసేదంట అది చూసి, ఓహో రేపు మళ్ళీ రేపు రమ్మంటున్నారు వీళ్ళని వెళ్ళిపోయేదంట. దెయ్యం అంత తిక్కలదా మరి? అంత పిచ్చిదా? అంటే మనం రేపు రా అంటే రేపు వచ్చిద్దా, ఎల్లుండి రా అంటే ఎల్లుండి వచ్చిద్దా? అదేదో అసలు రావద్దని రాయొచ్చుగా. లేకపోతే బయటకు వస్తున్న 4 గంటలో బట్టలో పడేసి కానీ ఉతికిపో అనొచ్చుగా. అదేదో మన మాటినే లెక్క అయితే పని మనుషులతో పని ఏముంది? ఏకంగా ఓ శ్రీ కాస్త అంట్లో నీకు అడిగిపో, ఓ శ్రీ బట్టలు దిగిపో అంటే అయిపోతుందిగా. అదంతా తిక్కలది కాదండి, మనుషులు తిక్కలోళ్ళు. దెయ్యము ఎప్పుడు పారిపోయిద్దంటే నీ రాతల గీతలు చూసి కాదు, నీతో యేసును చూసి పారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు పుట్టింది దానికి భయం అంటే ఏంటో, దెయ్యానికి కానీ సమస్యలకు కానీ. యేసు మనతో ఉంటే మన సమస్య భయపడును గాక. ఒకటి, యేసయ్య తోడుగా ఉంటే జరిగే అద్భుతం ఏంటి అంటే, మనం భయపడము. మన భయాలే మనల్ని చూసి భయపడతాయి. మనం ధైర్యముగా ఉంటాం.